నమస్కారం అండి. డాక్టర్ మోవా శ్రీనివాస్‌ని. ఇవాళ మనం తేనె గురించి మాట్లాడదాం. చాలామంది నా దగ్గరకొచ్చి నేను చాలా హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ నేను పాటిస్తానండి. పొద్దున్నే లేచి రాగి చెంబులో 8 గ్లాసులు నీళ్లు తాగుతాను. తర్వాత నిమ్మకాయ రసం నేను తేనెలో కలుపుకొని తాగుతా. సో, దీనివల్ల నా ఇమ్యూనిటీ పెరుగుతుందని నాకు మా స్నేహితులు, డాక్టర్లు చెప్పారు. ఇలాంటివి చెప్తూ ఉంటారు బేసికల్లీ. సో, తేనె తినడం మంచిదా? కాదా? తేనె వల్ల మనకి మంచి ఏం జరుగుతుంది? చెడేముంది? ఈ 2 కూడా మనం పరిశీలిద్దాం సైంటిఫిక్‌గా. ఇన్‌ఫాక్ట్ ఇప్పుడు తేనె ఒక మన కల్చర్‌లో ఎంత భాగం అంటే, ఇప్పుడు ప్రతి పూజలో గూడా దేవతలకి మనం పూజ చేసేటప్పుడు అర్పించే వాటిల్లో ఒక పదార్థం ఏంటంటే తేనె. సో, పంచామృతాలు అంటే పంచామృతాల్లో ఒకటి తేనె బేసికల్లీ. సో, తేనెతో దేవతార్చన చేయడం, వాళ్ళకి అభిషేకాలు చేయడం, ఇవన్నీ గూడా మనం పూజల్లో చూస్తున్నాం బేసిక్‌గా. అంటే మన కల్చర్‌లో అంత భాగమైపోయింది. పిల్లలకి నాలుక మీద వాళ్ళకి అక్షరాభ్యాసం చేసేటప్పుడు తేనెతో చేస్తారు. ఇలా మన కల్చర్‌లో అది పూర్తిగా ఏంటంటే మమైకమైనటువంటి ఒక పదార్థం. ఇప్పుడు ఎట్లాగా తమలపాకు, అరిటాకు, పసుపు, కుంకుమ ఎట్లా ఉన్నాయో తేనె కూడా అట్లాంటిది. అంతా కలిసిపోయింది మన కల్చర్‌లో. ఎందువల్ల అంటే ఇది అంత పురాతనమైనటువంటి సబ్స్టెన్స్. ఇన్‌ఫాక్ట్ ఈజిప్ట్‌లో మీకు తెలుసు పిరమిడ్స్ అని ఉంటాయి. సో, ఆ పిరమిడ్స్‌లో ఆ రాజుల బేసికల్లీ శవపేటికల పక్కన వాళ్ళకి చిన్న చిన్న కంటైనర్స్‌లో తేనె ఉండడం గమనించారు. సో, ఈ తేనె 3000 ఏళ్ల నాటి తేనె కూడా ఇప్పటికి చెక్కు చెదరకుండా అట్లాగే ఉండటం అనేది అతి ఆశ్చర్యకరమైనటువంటి విశేషం. ఎందువల్ల అంటే ఆ సబ్స్టెన్స్ అలాంటిది. మనం చూద్దాం. సో, మనకిప్పుడు పచ్చళ్ళు ఉంటాయి చూసారా? ఒక సమ్మర్‌లో ఆవకాయ గాని, మామిడికాయ అంటారు. సో, ఆవకాయ, మాగాయ ఇట్లాంటివి పచ్చళ్ళు పెడతారు. పచ్చళ్ళు పెడితే మరి సంవత్సరం దాకా అది పాడవకుండా ఉంటుంది. అంటే పచ్చడి చేసే విధానంలో అది యాంటీ బ్యాక్టీరియల్. మీరు ఒక బ్రెడ్ ముక్కో, అన్నమో అలా ఓపెన్‌గా వదిలేసేయండి. పోనీ గిన్నెలో పెట్టినా బయట పెట్టండి. ఒక్క రోజులో పాడైపోతాయి అవి. ఒక్క రోజులో బూజు పట్టిపోతుంది. తిండి పదార్థాలు పాడవడానికి ఒక్క రోజు చాలు. అలాంటిది ఇప్పుడు ఫ్రిడ్జ్‌లు వచ్చాయి. ఫ్రిడ్జ్‌లు లేని కాలంలో ఇన్ని వందల సంవత్సరాలుగా మరి అందరూ ఊరగాయలు పెట్టడం అనేది భారతదేశం అంతా చూస్తున్నారు కదా! మొత్తం భారతదేశం అంతా హిందీలో అచార్ అంటారు, తెలుగులో పచ్చళ్ళు అంటారు, ఊరకాయలు అంటారు. ఊరకాయ అంటారు. ఊరకాయ, ఊరగాయ అయింది. ఊరబెట్టినటువంటి కాయ. అప్పుడు అది పాడవదే. మీరు సంవత్సరం పెట్టినా ఊరగాయ వేసుకొని తింటూనే ఉంటారు. అదేం పాడవకుండా అలా ఉంటుంది. అదొక సైంటిఫిక్ మిరకిల్ కాదా? అంటే దానికి ఎక్స్‌ప్లనేషన్స్ ఉన్నాయనుకోండి, మరి దానిలో పోవట్ల. ఇది ఒక సంవత్సరం ఉండేది ఊరకాయ. 3000 ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా ఉండేటటువంటి అద్భుతమైనటువంటి పదార్థము తేనె. సో, ఆ తేనె ఎలా వస్తుంది? దానిలో ఇంకొక అతి అద్భుతమైనటువంటి విశేషం ఏంటంటే, ప్రపంచంలో ది బెస్ట్ సైంటిఫిక్ స్టడీస్ ఏవైతే ఉన్నాయో, అంటే మనం హ్యూమన్ ఇంటలెక్ట్ తోటి చేసినటువంటి గ్రేటెస్ట్ థింగ్స్, గ్రేటెస్ట్ అచీవ్‌మెంట్స్ ఏమనుకుంటే అవి ఆల్రెడీ నేచరు, ప్రకృతి, అమ్మవారు ఎవరైతే మీరైతే అనుకోండి, సృష్టి చేసేది ఆల్రెడీ పర్ఫెక్ట్‌గా ఏదైతే ఉండాలో అవి ఆల్రెడీ అవి జరిగి ఉంటాయి. ఎందువల్లంటే ఇప్పుడు తేనె తుట్టు చూసినట్లయితే అది ఒక 6 కోణాలటువంటి హెక్సాగన్ లాగా ఉంటుంది. మీరు ఏదైనా సరే ఒక సబ్స్టెన్స్, ఒక పదార్థాన్ని అతి తక్కువ ప్లేస్‌లో మీరు ప్యాక్ చేయాలి అంటే అబ్సల్యూట్ జీరో వేస్ట్ ఆఫ్ స్పేస్ ఉండాలి అంటే ది బెస్ట్ షేప్ పాసిబుల్ హెక్సాగన్. సో, మీరు తేనె తుట్టు చూస్తే ఎగ్జాక్ట్‌గా అదే షేప్ ఉంటుంది. మరి అంత తెలివిలేని చిన్న పురుగులకి అది హెక్సాగన్ రూపంలో తేనె అంటే హెక్సాగన్ రూపంలో గనక ఆ వ్యాక్స్ ఉన్నట్లయితే మీరు ఎక్కువ స్పేస్ కన్జర్వ్ చేయగలరు అని ఎలా తెలుసు? మీరు 2 బంతులు పెట్టారనుకోండి, ఆ బంతుల మధ్యన స్పేస్ ఉంటుంది. సో, అది పర్ఫెక్ట్ స్పేస్ కన్జర్వ్ చేసేటటువంటిది కాదు. కానీ నేను చెప్పినట్టుగా ఈ హెక్సాగన్ 6 కోణాలు ఉన్నటువంటి హెక్సాగన్ చూసినట్లయితే జీరో వేస్ట్ ఆఫ్ స్పేస్ ఉంటుంది. అట్లాంటి వ్యాక్స్ తయారు చేసి దాంట్లోపల అవి తేనె పెడతాయి. సో, ఇది ఎంత ఆశ్చర్యకరం నిజంగా. సో, ఈ తేనె పురుగులు ఏవైతే ఉంటాయో అవి రకరకాల పువ్వుల దగ్గరికెళ్ళి ఆ పువ్వుల్లో ఉన్నటువంటి తేనెని అది తన నోటి ద్వారా తీసుకుని పొట్టలో పెట్టుకొని అక్కడి నుంచి వెళ్ళి ఈ తేనె తుట్టుకొచ్చి ఆ తేనె తుట్టులో తన పొట్టలో ఉన్నటువంటి ఈ పువ్వుల్లోంచి వచ్చినటువంటి తేనెని తనలో డిపాజిట్ చేస్తుంది. ఈ భాగంలో ఏమవుతుందంటే అది పొట్టలో పెట్టుకున్నప్పుడు ఆ పువ్వు నుంచి తీసుకున్నటువంటి తేనెలో ఉన్నటువంటి నీరంతా కూడా అబ్జార్బ్ అయిపోతుంది. అది కాన్సంట్రేట్ అవుతుంది. ఇది కూడా ఎంత సైంటిఫికల్లీ స్పేస్ కన్జర్వింగో చూసారా? ఒకటి అక్కడ స్పేస్ కన్జర్వింగ్ తేనె తుట్టు ఉంది.
ఇది పెట్టేటటువంటి పదార్థం కూడా ఏందో అది కాన్సన్ట్రేటెడ్గా ఉంది. సో అది తక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది. సో ఇన్ని పువ్వుల నుంచి అది కలెక్ట్ చేసినటువంటి తేనె అంతా కూడా కాన్సన్ట్రేట్ చేసి రకరకాల పువ్వులకి వెళ్తుంది, అది ఒక పువ్వుకి కూడా కాదు. సో ఈ పొట్టలో తీసుకుంటుంది. దాన్ని సైంటిఫిక్గా మనం స్టడీ చేసినట్లయితే పువ్వుల్లో ఉన్నటువంటి తేనె ఏదైతే ఉందో అది కాన్సన్ట్రేటెడ్గా ఉండదు. అది ఒక మిక్స్చర్, 2 రకాల గ్లూకోజ్, ఫ్రక్టోజ్ అనేటటువంటి కార్బోహైడ్రేట్స్ యొక్క మిక్స్చర్. మీరు గ్లూకోజ్ అని వినే ఉంటారు కదా, గ్లూకోజ్ తినడానికి ఉంటుంది, తర్వాత మనకి రక్తం మెజర్ చేస్తూ ఉంటారు, రక్తంలో ఎక్కిస్తుంటారు, ఇట్లాంటివి ఉంటాయి. అలాంటిది ఫ్రూట్ షుగర్ అనేది ఉంటుంది, ఫ్రక్టోజ్. ఈ 2 కలిసి ఉంటాయి దేంట్లో, పువ్వుల్లో. కానీ ఎప్పుడైతే తేనె తీగ అది దాన్ని కన్జ్యూమ్ చేసి దాని పొట్టలో ఆ రెండింటిని విడదీస్తుంది. సో గ్లూకోజ్, ఫ్రక్టోజ్ వేరువేరుగా చేసి దాన్ని కాన్సన్ట్రేట్ చేసి దీన్ని తీసుకెళ్ళి ఆ తేనె తుట్టులో అది డిపాజిట్ చేస్తుంది. ఎక్స్క్యూజ్ మీ, గొంతు వాళ్ళది వాళ్ళు. సో ఇట్లా కొన్ని వేల తేనెటీగలు ఆ రోజు కష్టాన్నంతా కూడా ఆ తేనె ఒక రోజని కాదు, ఎన్నో రోజుల కష్టాన్ని తేనెటీగలు దానిలో కాన్సన్ట్రేటెడ్ చేస్తాయి. ఎందుకు? చివరికి మనం దాన్ని తీసుకుని తినడానికి. సో ఒక ఆవు తన బిడ్డకి పాలు ఇస్తానికి మనం పాలు తీయడానికి పాపం పెట్టుకుంటే అది మనం తాగేసినట్టుగా ఈ తేనెటీగల యొక్క కష్టాన్నంతా మనం తింటున్నాం బేసిక్లీ. సో ఇది ఆ తేనె అనేటువంటి పదార్థం యొక్క ఇంపార్టెన్సు, బ్యూటీ గురించి నేను చెప్తున్నాను బేసికల్లీ. సో అది మనం చెప్పినట్టుగా కొన్ని వేల సంవత్సరాలుగా మానవాళికి తెలిసినటువంటి ఇది. ఇంత మనం చూసిన విషయాలు సైంటిఫిక్గా దాన్ని స్టడీ చేస్తే ఏమిటి? సో నేను చెప్పినట్టుగా ఇప్పుడు కేన్ షుగర్ అంటే ఇప్పుడు మనం తినేటటువంటి చక్కెర ఏదైతే ఉందో, షుగర్ అంటారు, చక్కెర అనొచ్చు. ఇది 2 పదార్థాల మిశ్రమం, గ్లూకోజ్, ఫ్రక్టోజ్. ఇది 50-50లో ఉంటుంది, అది కలిసి ఉంటుంది. నేను చెప్పినట్టుగా తేనెలో అది విడివిడిగా ఉంటుంది. సో ఆల్మోస్ట్ షుగర్లో ఎన్ని క్యాలరీస్ ఉంటాయో ఆల్మోస్ట్ అంతే ఉన్నదా అనిపిస్తుంది. షుగర్కి తేనెని షుగర్ సబ్స్టిట్యూట్ కదా. ఎక్కడన్నా సరే ఇప్పుడు నేను షుగర్ మానేసామని చెప్పాను అనుకోండి, షుగర్ ఉన్న వాళ్ళకి కానివ్వండి, బరువు తగ్గాలనుకునే వాళ్ళకి కానీ వాళ్ళు ఏమంటారు, సార్ నేను షుగర్ మానేశాను సార్, ఆ కాఫీల్లో టీలో కాస్త తేనె వేసుకుంటున్నాను నేను, తేనె మంచిది, ఎందువల్లంటే మన కల్చర్లో భాగం అని చెప్తుంటారు. సో మనం పరిశీలించి చూసినట్లయితే 1 స్పూన్ షుగర్లో టేబుల్ స్పూన్ అంటారు, టేబుల్ స్పూన్ షుగర్లో 46 క్యాలరీలు ఉంటాయి. అదే టేబుల్ స్పూన్ తేనెలో 64 క్యాలరీలు ఉంటాయి. సో ఇదే పదార్థాల మిశ్రమం అయినప్పటికీ కూడా దాన్ని విడదీసినప్పుడు తేనెలో చక్కెర కంటే ఎక్కువ క్యాలరీస్ ఉన్నాయి. సో మీరు షుగర్ తిని షుగర్ అవాయిడ్ చేసి క్యాలరీలు ఎక్కువ ఉన్నాయని నేను తేనె తింటున్నాను అనుకుంటే షుగర్ కంటే ఎక్కువ క్యాలరీలు మీరు కన్జ్యూమ్ చేస్తున్నారు. అంటే షుగర్ కంటే ఎక్కువ బలమైనటువంటి, ఎక్కువ షుగరు గల పదార్థాన్ని మీరు తింటున్నారు అనేది మీరు తెలుసుకోవాలి. సో క్యాలరీల వైజ్గా ఇది ఎక్కువ, దీనిలో అనుమానం లేదు. కానీ ఓన్లీ దీంట్లో ఒక రకమైన అడ్వాంటేజ్ ఏంటంటే షుగర్ కంటే తేనెకి, షుగరు తినగానే ఇమ్మీడియట్గా షుగర్ పెరిగిపోతుంది. షుగర్ మీరు కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ కానీ చూసినట్లయితే తిన్న వెంటనే స్పైక్ వచ్చేస్తుంది షుగర్, గ్లూకోజ్, బ్లడ్ గ్లూకోజ్. షుగర్ తింటే రక్తంలో షుగరు గ్లూకోజ్ ఏదో ఇమ్మీడియట్గా పెరుగుతుంది. తేనె అయితే మాత్రము అది ఎక్కువ క్యాలరీస్ ఉన్నప్పటికీ ఆ పెరిగే స్పీడు మెల్లగా ఉంటుంది. ఒకేసారి పెరగకుండా మెల్లగా పెరుగుతుంది, కానీ పెరిగేది షుగర్ కంటే ఎక్కువ పెరుగుతుంది, ఎందుకు? క్యాలరీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి. ఒక రకంగా చెప్పాలంటే షుగర్ కంటే తేనె కాస్త బెటర్. ఎందువల్ల? షుగర్ పెరుగుదల, రక్తంలో షుగర్ పెరిగేది స్లోగా ఉంటుంది. సో దాని డ్యామేజ్ ఇమీడియట్గా ఉండదు, లాంగ్ టర్మ్లో ఎక్కువ ఉంటుంది. ఎందుకు? అది స్లోగా పెరిగిన షుగర్ కంటే ఎక్కువ పెరుగుతుంది. సో ఏదో ఒక రోజు పంచామృతాలు పూజ చేశారు ఇంట్లో, సో దాన్ని తాగమని ప్రసాదం ఇచ్చారు, తిన్నారు, పర్వాలేదు, నష్టం లేదు, పెద్ద మనకి ప్రాబ్లం లేదు. కానీ రోజు నిమ్మకాయ తేనె కలిపి తాగే వాళ్ళకి మరి రోజు తింటున్నారు కదా, అల్టిమేట్లీ ఇది అది ఒకదానికొకటి యాడ్ అవుతూ పోతుంటుంది. కాబట్టి అల్టిమేట్గా షుగర్ కంటే తేనె వల్ల స్పైక్ ఎక్కువ వస్తుంది, లాంగ్ అయినప్పటికీ కూడా ఎక్కువ స్పైక్ వస్తుంది కదా, మరి రోజు తింటే అది ఎక్కువ వస్తుంది బేసికలీ. సో షుగర్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, అధిక బరువు ఉన్నవాళ్ళు, నేను షుగర్ కంటే తేనె బెటర్ అనుకోవడం ఇది అన్నది చెప్పండి ఒక అపోహ మాత్రమే. సో దాన్ని బరువు తగ్గాలనుకున్న వాళ్ళు చేయడం అంత మంచిది కాదు బేసికలీ. షుగర్ పూర్తి ఇప్పుడు ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ రోజుల్లో కాన్సన్ట్రేటెడ్గా మ్యానుఫ్యాక్చర్డ్ చక్కెర వస్తుంది కాబట్టి దాంట్లో ఈ గ్లూకోజ్, ఫ్రక్టోజ్ తప్ప ఇంకేం ఉండదు, సుక్రోజ్ తప్ప ఏం ఉండదు బేసికలీ. కానీ తేనెలో కొన్ని ఆ పూల్లో ఉన్నటువంటి పరిమళం ఉంటుంది, అంతేకాకుండా ఆ పూల్లో ఉన్నటువంటి బి కాంప్లెక్స్ కూడా యాడ్ అవుతుంటుంది. బి కాంప్లెక్స్ B2, అలాగే మెగ్నీషియం, పొటాషియం, కొంత యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు, వైటమిన్ సి అంటారు, ఇట్లాంటివి. అంటే షుగర్ కంటే తేనె
తేనెలో కొంచెం మనకి మంచి చేసే పదార్థాలు కాస్త ఎక్కువ ఉన్నాయి, కానీ క్యాలరీస్ మాత్రం నేను చెప్పినట్టుగా అంతకంటే ఎక్కువ. ఇప్పుడు తేనె నేను చెప్పిందంతా కూడా వైల్డ్ హనీ, అంటే అడవుల్లో దొరికేది. ఇప్పుడు అడవుల్లో దొరికే తేనె చాలా అరుదుగా దొరుకుతుంది. మీరు ఎక్కడన్నా కొన్న మ్యానుఫ్యాక్చర్డ్ తేనె, ఇప్పుడు మీరు చాలా కంపెనీస్ తేనె తయారు చేస్తున్నాయి. ఆ తయారు చేసేటువంటి తేనె చాలామంది కొంటారు. అలా కొన్న, లేకపోతే న్యాచురల్ హనీ అన్న, ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ హనీ, అంటే తయారు చేసినటువంటి హనీ. తయారు చేయడం అట్లా, ఒకటి కంప్లీట్‌గా తయారు చేయటం, ఆర్టిఫిషియల్‌గా తయారు చేయటం. రెండోది చాలా వరకు ఈ తేనె టీగల్ని, ఆ తేనె తుట్లు ఏదైతే ఉన్నదో ఫార్మింగ్ లాగా చేస్తారు. ఒక వ్యవసాయంలాగా అయిపోయింది చాలా వరకు. చాలా ఆల్మోస్ట్ లైక్ 100 ఏళ్ళుగా ఇది వ్యవసాయంలాగా అయిపోయింది. ఆ తేనెటీగల పరిశ్రమ బేసికల్లీ. సో దాన్ని చేయడము, సో అది అడవుల్లో దొరికేది కాదు. అడవుల్లో దొరికేది ఇప్పుడు దాకా నేను చెప్పింది. కానీ ఎక్కడైతే ఇది తయారు చేశారో దాంట్లో కాస్త కాంపోజిషన్ మారుతుంది. ప్యూర్‌గా కార్బోహైడ్రేట్ కాన్సంట్రేషన్ పెరుగుతుంది. నేను చెప్పినటువంటి వైటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ కూడా దాంట్లో ఉండవు. సో మ్యానుఫ్యాక్చర్డ్ తేనె కంటే వైల్డ్ హనీ, మీరు డైరెక్ట్‌గా అడవుల్లో దొరికేటువంటి తేనె ఏదైతే ఉందో అదేమన్నా మీరు సంపాదించగలిగితే అది ఇంకా మంచిది, బెటర్. తేనె తీసుకునే వాళ్ళకి నేను తేనె తినండి అని మాత్రం నేను చెప్పట్లా. ఆ అపోహలోకి పోకండి. తేనె గురించి మాట్లాడుతున్నాను తప్ప తేనె తీసుకోవటం మంచిది అని నేను చెప్పట్లా. ఎందుకంటే ఇప్పుడు వీడియోలో నేను ఎప్పుడైనా మాట్లాడినప్పుడు వీడియో టైటిల్ ఒకటి ఉంటుంది, మాట్లాడేది డిఫరెంట్గా ఉంటుంది. మాట్లాడే దాంట్లో మీరు అర్థం తీసుకునేది వేరేగా ఉంటుంది. సో నేను చెప్పింది పూర్తిగా వింటే తప్ప చివరికి మెసేజ్ అర్థం కాదు. మెసేజ్ తేనె చక్కెర కంటే మంచిది కాదు, మీరు చక్కెరకి తేనె సబ్స్టిట్యూట్ అనుకుంటే అది కరెక్ట్ కాదు అనేటటువంటిది అసలు అంశం. కానీ తేనె గురించి పరిశీలిస్తాం, దాని గురించి మాట్లాడటం జరుగుతుంది తప్ప దీన్ని తీసుకోండి అని నేను ప్రమోట్ చేస్తున్నాను అనుకోవద్దు. ఎందువల్ల ఈ తేనె అనేది ఇప్పుడు చాలా వరకు ఆయుర్వేదంలో వాటిల్లో కూడా తేనె ఎందుకు ఇస్తారంటే తేనె మంచిదని కాదు, వాళ్ళు ఇచ్చేటటువంటి మందులకి కోటింగ్ కింద, షుగర్ కోటింగ్ అంటారు చూసారా, ఆ పదార్థాల కోటింగ్ కింద మనం తినేటటువంటిది చేదుగా ఉన్నట్లయితే దాని కోటింగ్ కింద తేనె వాడతారు వాళ్ళు. హనీ కోటెడ్ పిల్స్ అంటారు చూసారు, అట్లాంటి వాటి కోసం వాడతారు తప్ప తేనె మంచిదని కాదు. సో తేనెలో క్యాలరీస్ ఉంటాయి, అది మధురంగా ఉంటుంది, తినడానికి బాగుంటుంది, దేనిలో అనుమానం లేదు. కానీ నేను చెప్పినట్టుగా క్యాలరీస్ షుగర్ కంటే ఎక్కువ ఉంటాయి. సో ఇది తేనె గురించి. ఎగ్జాటిక్ తేనె కొన్ని ఉంటాయి, అంటే పూర్గా ఫార్మ్డ్ తేనె, వాటిల్లో యూనిఫ్లోరల్ హనీ అంటే ఒక పువ్వు నుంచే వచ్చినటువంటి తేనె. ఇప్పుడు నేను చెప్పినట్టు తేనెటీగలు వైల్డ్ హనీ ఏదైతే ఉందో అది రకరకాల పువ్వుల నుంచి అవి తీసుకొస్తాయి, ఒక పువ్వు నుంచి కాదు. కానీ ఇప్పుడు ఒకే రకమంటి పువ్వులు ఉన్నటువంటి తోటలో వీటిని వదిలినట్టే తేనెటీగల్ని, అది ఒకే పువ్వు నుంచి ఆ తేనె తీసుకుని దాని కాన్సన్ట్రేట్ మనకి ఇస్తుంది. అప్పుడు తేనె యొక్క ఫ్లేవరు, ఆ వాసన, అది ఆ పువ్వుకి సంబంధించినటువంటిది ఉంటుంది. అది ఇంకా మామూలు తేనె కంటే కూడా అది మంచి వాసన, మంచి డిఫరెంట్ టేస్ట్ ఉన్నటువంటి ఉంటుంది. అది యాక్చువల్గా అది హై క్వాలిటీ కాస్ట్లీ తేనె. తేనె షుగర్ కంటే అంత మంచిది కాదు అని చెప్తూనే తేనె ఒక మధుర పదార్థం, అది తినదగ్గది. అప్పుడప్పుడు తినచ్చు, ఆ టేస్ట్ కోసం, ఎంజాయ్ చేయడం కోసం తినాలి. రోజు తేనె తాగడం హానికరం, అప్పుడప్పుడు తేనె తీసుకోవడం ఎంజాయ్మెంట్ కోసం తీసుకోవచ్చు తప్పదు. దీనిలో ఎట్టి క్వశ్చన్స్ లేవు. యూ షుడ్ ఎంజాయ్ యువర్ లైఫ్, యూ షుడ్ ఎంజాయ్ యువర్ ఫుడ్. కానీ ఆ ఎంజాయ్మెంట్ ప్రతిరోజు అయితే జబ్బుకు దారి తీస్తుంది బేసికలీ. సో యూనిఫ్లోరల్ హనీ అనేటటువంటి దొరుకుతుంది మనకి. ఆరెంజ్ బ్లాసమ్ హనీ అని, అది మేఘాలయాలో దొరుకుతుంది. మనుకా హనీ, అది న్యూజిలాండ్లోది. అలాగే కోరియాండర్ అంటే కొత్తిమీర హనీ, కొత్తిమీర వాసన వేస్తుంది. యూకలిప్టస్ హనీ, ఇట్లాంటివి యూనిఫ్లోరల్ అంటే ఒకే పువ్వు నుండి వచ్చినటువంటి తేనె అంటారు. అలాంటివి తింటే ఇంకా మనం యూ కెన్ ఎంజాయ్ ఇట్ బేసికలీ. ఆ ఎంజాయ్మెంట్ కోసం ఎప్పుడన్నా ఒక చెంచా తాగొచ్చు తప్ప రోజు నిమ్మకాయలో తేనె నేను తీసుకుంటాను అనుకుంటే మీరు షుగర్ పరీక్ష చేయించుకోవటం అనేది మంచిదండి. సో ఇది మంచి చెడు, తేనె యొక్క మంచి చెడు గురించి మాట్లాడుతున్నాం. సో ఇది మంచి తెలుసుకోండి, చెడు తెలుసుకోండి, ఎంజాయ్ చేయండి, రోజు తీసుకోకండి. ఇది సందేశం అండి. నమస్కారం.